పాదయాత్రగా వేలాది మంది అభిమానులతోటి పాదయాత్ర రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రజలందరూ కూడా మేనిఫెస్టో బాగుంది, మేమందరూ ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాట కొంతమంది పార్టీల వాళ్ళు ఇచ్చి మాట తప్పారు, అట్లాగే మీరు తప్పుతారన్నారు. మేము తప్పమమ్మా, ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తాం. ఆ నాయకులు ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తారు, బిల్డింగ్ల కాడికి వెళ్తారు. గెలిచారనుకో తర్వాత లోన్ నుంచి బయటికి రారు, ఆ గేట్ కాడ కాపలా పెట్టేసి మనల్ని రోజు రిపేర్ అని అంటారు, దగ్గర కూడా రానిరు. నేను గెలిచిన తర్వాత కూడా మీరు గెలిపియండి, గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా మళ్ళీ ప్రజల్లో వచ్చి పాదయాత్రగా ఎట్లా ఉండే సమస్యలు ఏంటి అని వచ్చి అడిగి మరీ చేపిస్తాం పనులు. అలాంటి నాయకులు నిజంగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం స్థాపించిన పార్టీ. ఆర్థికంగా ప్రజలు ఎదగాలి. దాదాపు 2020 నుండి 24 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. లక్షల కోట్లు గడించిన 1-2% వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఇప్పటికి దాదాపు 5 సార్లు చూసాం. ఓట్లేసి ఏదో చేస్తారు అంటే ఏమీ చేసేది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి పని కూడా లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పార్టీ స్థాపించి ఆ శాశ్వతమైనటువంటి ఆదాయం వనరులు సమకూర్చాలి. ప్రజలకి ఏం చేయాలి? వాళ్ళు ఒక 100 మందిని పెట్టి 100 లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు కొంతమంది నాయకులు. అట్లా కాదు, మనం ఆ 100 లక్షల కోటి కుటుంబాలకి కోటి కోట్లు రావాలి, చేయాలి అనే ఆలోచనతో పార్టీ స్థాపించి నేను ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా రాష్ట్రం మొత్తం 32 రోజులు 4500 కిలోమీటర్ల యాత్ర చేసాం. అట్లాగే ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గంలో కూడా అట్లాగే అన్ని విలేజీలు, అన్ని గ్రామాలు కానీ మా సిటీల్లో కానీ అన్ని సార్లు కూడా ప్రతి డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు వేయనమ్మా, ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేద్దాం, అందుబాటులో ఉందాం అన్న వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఆ సమస్యలు కూడా తెలియజేశారు. కొన్నిసార్లు మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయన్నారు. వాటర్ ట్యాంకీలు అంటే ఎన్ని ట్యాంకులు వెళ్తామా, శాశ్వతంగా వాటర్ పరిష్కారం కూడా చేద్దాము. త్రాగునీరు, ఇంకా డ్రైనేజీలు ప్రాబ్లం ఉన్నాయన్నారు, అవి కూడా చేపిస్తాము. కొన్ని టిక్కోయిళ్ళలో పైకి మెట్ల మీదుగా ఎక్కి రావడానికి ఇబ్బందిగా ఉందన్నారు. వాళ్ళకి ప్రతి బిల్డింగ్కి ఒక లిఫ్ట్ దిగిద్దాం మనం గెలవని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఓటేస్తామండి. నిజంగా ప్రజల కోసం ఇంత కష్టపడే నాయకుడు రావటం మాకు అదృష్టమే. మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దాచుకొని దోసుకునేవాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అని చెప్పన్నారు. రాజధానులు ప్రకటించుకోవటం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటించుకోవటం, ఎయిర్పోర్టు ప్రకటించుకోవటం, ఈ విధంగా ప్రజలు మోసం చేయటం, వాళ్ళు మాత్రమే లక్షల కోట్లు గడిస్తూ ఉన్నారు. అందుకని గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అటు 2 లైన్ ఇటు 2 లైన్ చేసి మధ్యలో మొత్తం 1000 గజాలు ఫ్లాట్లు వేసి ఎన్ని లక్షలు డోక్రా గ్రూప్ ఉంది రాష్ట్రంలో, అన్ని లక్షల ఫ్లాట్లు మెయిన్ రోడ్డు ఎమ్మటే వేయాలి. ఈ డోక్రా గ్రూపులకు ఫ్లాట్లు ఇచ్చిన పక్కనే మళ్ళీ మెట్రో రైలు కూడా పేదల ఫ్లాట్లు పక్కనే వేపిస్తాం. మెట్రో రైలు కూడా గజం 1,00,000 నుంచి 2 లక్షల పైన అమ్ముతుంది. ప్రతి కుటుంబం కోటీశ్వరులు అవుతారు. అట్లాగే ప్రతి రేషన్ కార్డుదారుని కూడా సొంత భూమి రైతులు చేయాలి. కొనిపెట్టి దానిలో శ్రీగంధ గారి చంద్ర మొక్కలు లాంటి నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పొందారు. వాటికి కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు. అభివృద్ధి అంటే భావితరాల భవిష్యత్తు. మరి వాళ్ళకి కౌలు కూడా ప్రతి సంవత్సరం 10,000 ఇచ్చినట్టయితే వాళ్ళు సంక్షేమం కోసం లైవ్లోనే కాదు నాకు ఏ తప్పు లేదు చేసుకుంటూ పోయినట్లయితే ప్రతి పేదవాడి రాష్ట్రంలో పేదవాళ్ళని ఉండకూడదు. అందరూ కోటీశ్వరులు అవ్వాలి, శాశ్వతంగా ఆర్థికంగా ఎదగాలి. అందుకని అనేక రకాలుగా మేము మేనిఫెస్టో సొంతంగా తయారు చేసి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ ప్రజలు వెళ్ళడం జరుగుతూ ఉంది. నేను కాదు సీఎం,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరే సీఎం అవ్వాలి. మీ ఓట్లు మీరే వేసుకోవాలి, ప్రజల ఓట్లు ప్రజలే వేసుకోవాలి, ప్రజలే సీఎం చేయాలి, ప్రజల పరిపాలన ప్రజలే చేస్తారు. అలాంటి ఆలోచనతోటి మేము వెళ్తాం. మాకు సీఎం పదవి అసలు అహంకారం వద్దు, ఆస్తులు వద్దు, ప్రజల ఆనందమే మా ఆనందం. మంచి జరగాలి. కొన్ని మంది పార్టీలు చేసే ఒక పనికిరాని పనులకి వ్యతిరేకం. జాబ్ రావాలంటే బాబు రావాలన్నాడు, వచ్చిందా 2014లో? లేదు. మరి ఆ రోజు యూనివర్సిటీ కాడ రాజధాని, ఇంకా ఆడ రాజధాని, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేశారా? చేయలేదు. అదే కూలింగ్ అని తీసుకోవడానికి 33 ఎకరాలు ఆయన రియల్ ప్రమోటరా? వాళ్ళ అబ్బాయి యాభై రూట్స్ పేరుతో 1200 అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఆయన ఉన్న బిల్డరా? బిల్డరు రియల్ ప్రమోటర్లు అయితే వాళ్ళకి రాజకీయం ఎందుకు? వాళ్ళకే ఇద్దాం ఓట్లు. మనకేమనంటే మనం ప్రజలే పరిపాలన ప్రజలు చేసుకుంటారు. వాళ్ళు ఆయన 33 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, ఆయన అపార్ట్మెంట్ కట్టుకుంటాడు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆయన 2019 చేసి ఇక్కడ నుండి పొలాలు 7 నెలలు అమ్ముకొని ఎక్కడో రాజధాని ప్రకటించుకొని మళ్ళీ కొనుక్కున్నాక మళ్ళీ అదే 2020 నుంచి తెలంగాణ ఇడిపోవడానికి కారణం వీళ్ళే. అక్కడ గెలిపిస్తారు, ఏడు తగ్గిపోతాయి ఏది పొలాలు, మళ్ళీ ఏడు కొనుక్కుంటారు తగ్గంగానే. మళ్ళీ అక్కడ రైతు కుటుంబం నుంచి పేదల కోసం పనిచేస్తా కష్టమేందో చెమట ఇలువేందో నాకు తెలుసు. ఈ ప్రజలందరినీ కోటీసులు చేసేంత వరకు కూడా